కొత్తగూడెం జిల్లాకి వెళ్దాము. అక్కడ పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. జిల్లాలో ఉన్న మొత్తం ఆరోగ్య కేంద్రాల్లో 326 పోస్టులు ఖాళీగా ఉండడంతో సిబ్బంది కొరత రోగుల పాలిట మరణశాసనంగా మారుతోంది. రకరకాల జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతం ఉన్న జిల్లాలో పిహెచ్సిల పరిస్థితి ఏంటి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గ్రామీణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అంటే పెద్ద ఆసుపత్రులకు రానిని పక్షంలో ఈ యొక్క వారికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలని ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి పిహెచ్సి సెంటర్లు అన్నింటిలో కూడా ఇప్పుడు సమస్యలు ఏమితోటి కొట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేకమైనటువంటి గ్రామాలతో మిళితమై ఒక ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో పిహెచ్సి సెంటర్లలో స్టాఫ్ లేకపోవడం, అదేవిధంగా మందుల కొరతతోటి ఇటు ప్రజలందరూ కూడా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 34 సెంటర్లు ఉండగా 34 సెంటర్లలో యూపీహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్లు 5, అదేవిధంగా ఎంపీహెచ్సి 1, టీపీహెచ్సి 1, పిహెచ్సిలు అయితే 27గా మొత్తం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ 27 పిహెచ్సిల కింద ఏదైతే దానికి సంబంధించి మొత్తం 287 సబ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ యొక్క 287 సబ్ సెంటర్లలో కూడా కొత్తగూడానికి సంబంధించి ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 120 సబ్ సెంటర్లు అయితే ఈ యొక్క వైద్యం అందిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా పినపాక నియోజకవర్గానికి సంబంధించి 64, ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 35, అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి 46, భద్రాచల నియోజకవర్గానికి సంబంధించి 24 ఈ యొక్క సబ్ సెంటర్లలో ఈ యొక్క ప్రజలకు అంటే ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సబ్ సెంటర్లు అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క సబ్ సెంటర్లకు సంబంధించి ఇటు ఫ్యాకల్టీ సరిగా లేకపోవడం, అంటే ఫెసిలిటీస్ కూడా అందుబాటులో లేకపోవడం, ఇటు డాక్టర్ల కొరత, డాక్టర్ల కొరతతో పాటు అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క సిబ్బంది కొరత కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే మొత్తం ఈ యొక్క జిల్లాకు 935 పోస్టులు అయితే శాంక్షన్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే 935 పోస్టులలో ఇప్పటికీ 609 పోస్టులు మాత్రమే పూర్తి అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం 326 పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే 300 మొత్తం ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సెంటర్లన్నింటిలో కూడా 326 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో డాక్టర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్లతో పాటు హెడ్ నర్సులు కావచ్చు, స్టాఫ్ నర్సులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరు అంటే అనేక ప్రాంతాలలో అనేక విధాలమైనటువంటి సమస్యలతోటి అయితే సతమతం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు ఇప్పటికైనా అంటే అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే మందుల కొరత ముఖ్యంగా ఒక పెద్ద సమస్యగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సమస్య అంటే అనేకమైనటువంటి సమస్యలతోటి ఈ యొక్క పిహెచ్సి సెంటర్లకు వస్తున్నటువంటి ప్రజలకైతే కేవలం కొన్ని మందులు మాత్రమే అందుబాటులో ఉండటం, మరికొన్ని మందుల్ని బయట తీసుకోండి అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంటే దీంతో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, పిహెచ్సి సెంటర్లకు వచ్చేదే పేదవారు, ఈ పేదవారికి సంబంధించి మందులు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం అంటే బయట మెడికల్ షాప్లలో తీసుకోండి అంటూ వీరు సలహాలు ఇస్తుండటంతో ఇటు ప్రజలందరూ కూడా ఒక ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే అనేక ప్రాంతాలలో ఈ యొక్క పిహెచ్సి సెంటర్లు లేని పరిస్థితి కూడా ఉంది. గుత్తికోయలు ఉన్న గ్రామాలు కావచ్చు, లేదు అనుకుంటే వాహనాలు కూడా అంబులెన్సులు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే గతంలో ఏదైతే మొబైల్ బైక్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆ మొబైల్ బాక్స్ కూడా కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయట్లేదు అంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే జోలి కట్టుకొని ఇటు గర్భిణీ స్త్రీలను కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా నదులు దాటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వారికి అంటే ఏదైతే జిల్లాధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వారికి పరిధిలో ఈ యొక్క పిహెచ్సి సెంటర్లు కొన్ని ఏర్పాటు చేయాలి. పిహెచ్సి సెంటర్లు ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఒక మొబైల్ వాహనాలు కావచ్చు, లేకపోతే మొబైల్ అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని వీరు ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. విధంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా విష జ్వరాలతోటి బాధపడుతున్న పరిస్థితిలో ఉండే విష జ్వరాలతోటి పాటు మరికొన్ని అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా ఈ యొక్క డయాలసిస్ కానీ అంటే ఈ యొక్క జబ్బులు బయటపడని పరిస్థితులలో వారికి ఏదైతే పిహెచ్సి సెంటర్లకు వస్తారో పిహెచ్సి సెంటర్లకు ఓన్లీ అంటే పారాసిటమాల్ టాబ్లెట్లు కావచ్చు, లేకపోతే మరికొన్ని ఏదైతే నొప్పులకు సంబంధించిన టాబ్లెట్లు మాత్రమే ఇస్తున్నారు. పూర్తి వైద్యం అందించలేని పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులను అడగగా ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే కాబట్టి ముందు
జ్వరాలకు సంబంధించి ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తాం, ఒకవేళ పరిస్థితి విషమించినట్లయితే పెద్ద ఆసుపత్రులకు పంపిస్తామంటూ వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ప్రజల్లో వినిపిస్తున్న వాయిస్ మాత్రం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రభుత్వాల ఎవరైతే ఈ యొక్క చికిత్సకై వస్తున్నారో వారికి క్షుణ్ణంగా ఈ యొక్క పరీక్షలు చేయాలని, పరీక్షలు చేసి ఈ యొక్క వైద్యం అందించాలని వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే గుత్తికోయల గ్రామాలు కావచ్చు, లేకపోతే చాలా అనాగరికంగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు మాత్రం ఈ యొక్క సెంటర్స్ ని ఏర్పాటు చేసి వీరికి పరీక్షలు చేయాలంటూ కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు తలుచుకొని ఈ యొక్క కొన్ని గ్రామాల్లో అయితే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికీ అంటే జిల్లా అధికారులు వీటిని ఫైండ్ అవుట్ చేసి ఈ యొక్క సెంటర్లు అన్నిట్లో అంటే ఏదైతే ఈ యొక్క గ్రామాలలో ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ 329కి సంబంధించి పోస్టులను భర్తీ చేసి ఈ యొక్క పిహెచ్సి సెంటర్లలో డాక్టర్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆలస్యంగా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైతే 10:30, 11, 11:30 వరకు కూడా ఈ యొక్క పేషెంట్లు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది కొన్ని సెంటర్లలో. వాటిని కూడా వీరి అధికారులు గుర్తించి వారిపై చర్యలు తీసుకొని ఏదైతే ఈ యొక్క పిహెచ్సి సెంటర్లలో పేదవాడికి వైద్యం అందాలంటూ వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్.